శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఆదాయం అనుకూలంగా ఉంది. ప్రధానంగా మేషరాశి వారికి అనుకూల గ్రహం భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం 3 రాశులు మారడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడిలో ఉన్నటువంటి విద్వత్తుకి తెలివితేటలకి తగిన ప్రాధాన్యం లభిస్తుంది. మీ సూచనతో ఇతరులకు లాభపడే అవకాశం ఉంది. ఒక గురువు హోదాలో మీరు ఎవరికి ఏం చెప్పినా వారి యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అందరికీ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మీకు మంచి మిత్రులు కూడా లభించే అవకాశం ఉన్నది. అంటే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను యాక్టివేట్ చేయడం వల్ల ముఖ్యంగా వివాహపరంగా మీకు ఈ సంవత్సరంలో తెలుసున్న సర్కిల్ నుంచి పరిచయం ఉన్న కుటుంబం నుంచే వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మే 31వ తారీఖు లోపల మీకు తెలుసున్న సర్కిల్లో వివాహం కొరకు ప్రయత్నం చేస్తే అటు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వివాహం కుదిరే అవకాశం అన్నది చాలా బలంగా ఉండడం జరిగింది. ఇంకా 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో, ఉపాధ్యాయ రంగంలో, న్యాయవాది వృత్తిలో ఉన్నారో వారికి అనూహ్యంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఇక ప్రధానంగా గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల ప్రధానంగా మేషరాశి వారికి శశి మహాపురుష యోగం అనే ఈ పంచమహాపురుష యోగం, అంటే హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే మీ పెద్దవారి ద్వారా మీకు ఒక స్థిరాస్తి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే భాగ్యాధిపతిగా 4వ స్థాన సంచారం అన్నది తండ్రి గారి ద్వారా ఆస్తి వస్తుంది. విద్యార్థులు ఉన్నత స్థాయి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. మాతృస్థానం బలపడటం వల్ల తల్లిగారికి కూడా ఆనందంగా ఉంటుంది. ఆమెకి చేపట్టిన పనులు కానీ, వ్యక్తిగత ఆదాయం కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా జాతకుడు సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా గడపడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల స్థానచలనం జరగవచ్చు. మీరు ఏదైనా కొత్త గృహం కొనుక్కోవడం వల్ల, పెద్దవారు మీకు గృహం ఇవ్వడం వల్ల, లేదంటే ఉద్యోగరీత్యా కొత్తగా క్వార్టర్ కానీ మీకు అలర్ట్ అవ్వడం వల్ల మొత్తం మీద స్థానచలనం జరుగుతుంది. గృహంలో సౌకర్యాలు పెరుగుతాయి. ఇక దాని తర్వాత అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 మధ్యలో గురువు సింహరాశిలో ప్రవేశించి అదే రాశిలో వక్రగమనం పొందడం వల్ల అంటే జాతకుడికి తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉద్యోగం మారాలని మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సంతానం కొరకు ఆశిస్తున్నారో సంతానవతులయ్యే అవకాశం ఉంది. అంటే పిల్లలు కలిగే సూచనలు కానీ, పిల్లల యొక్క అభివృద్ధి కానీ, పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ, అంటే సంతానం విషయంలో అభివృద్ధి కలుగుతుంది. కొత్తగా వివాహమై సంతానాన్ని ఆశించే దంపతులకి సంతాన భాగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. తిరిగి జనవరి 24న తిరిగి చతుర్థ స్థానంలోకి వచ్చినటువంటి గురువు మేషరాశి వారికి అత్యంత బలవంతుడై ఉండడం జరుగుతుంది. ఇక శని భగవానుడు 12వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో శని భగవానుడు సంచరించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఆదాయం మీద, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. సరైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే వృధాగా ధనం ఖర్చు అయిపోతుంది. ఏదైనా అనారోగ్య కారణం వల్ల మీ కుటుంబంలో ఎవరికన్నా అవసరం వచ్చో, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చో, ఎవరికన్నా ధనం అప్పిచ్చో, లేదంటే ఏదైనా పనికిరాని షేర్లు కొనో, ఈ విధంగా మనీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ చేతిలో ఉన్నటువంటి ధనం చేజారితే తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల దాకా తిరిగి చూడలేరు. ఇంకా ప్రధానంగా దశమాధిపతిగా వ్యయ స్థితి వల్ల ఉద్యోగపరంగా మార్పు వస్తుంది. దూర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తారు. దూర ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని మీ ఆలోచన నెరవేరుతుంది. మీరు ఏదైనా ఒక వ్యాపారం ఉంటే వేరే చోట మీ వ్యాపార సంస్థని నెలకొల్పడం జరుగుతుంటుంది.
ఒక బ్రాంచ్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాభాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు వచ్చినటువంటి ఆదాయ వనరులు ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పెట్టుబడి పెట్టే విషయంలోనే జాగ్రత్తగా ఆలోచించకపోతే నమ్మక ద్రోహం జరగడం కానీ, మోసం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక లాభస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల విదేశ మిత్రుల సహకారం లభిస్తుంది. విదేశ బ్యాంకుల రుణం మీకు లభించే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో పరిశ్రమలు స్థాపించాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే రాహు 11వ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచరిస్తూ మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. డిసెంబర్ 5 తర్వాత దశమ స్థానంలో ప్రవేశించడంతో ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు, అది రైల్వేస్లో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏదన్నా మీకు సంస్థను ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా దశమ స్థానంలో రాహు డిసెంబర్ 5 తర్వాత వృత్తిపరంగా యోగించే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జపా కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతున్నకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్య కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలు ఉన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల
ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంటు. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్‌గానే మిగిలిపోతుంది. స్వస్తి.